Hi friends, welcome back to Chinny Creations. Smart Light Photography our services: digital imaging, wedding photography, concept photography, candid photography, indoor and outdoor photography, product photography, model portfolio, fashion, event, wedding, corporate, commercial for every happy occasions. మిగతా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఉన్నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం, అక్కడ చూడండి. ఇలా కాసేపు గ్రీనరీతో టైం స్పెండ్ చేసి అసలు టైమే తెలియదు ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇళ్ళల్లో మంచి ఫ్రెష్గా ప్లాంట్స్ అనేది ప్లాంటింగ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది, అస్సలు చాలా వేడిగా అనిపిస్తుంది. మీరు కూడా మీ ఇళ్ళల్లో కనుక ఇలాగే ప్లాంట్స్ అనేది పెంచుకుంటే మీకు కూడా కొంచెం కూల్నెస్ వస్తుంది. అలాగే మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం కోసేపు మీరు ప్లాంట్స్తో స్పెండ్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది మార్నింగ్ పూట. అండ్ మీరు కూడా ఇలా పెంచుకోవాలి అంటే మీ అందరికి ప్లేస్ ఉండకపోవచ్చు, బట్ మీరు బాల్కనీలో టెర్రస్ మీద పెంచుకునే ఆ ఛాన్స్ అయితే ఉంది కదా. నేను ఆ ఛాన్స్ని మీకు యూజ్ అయ్యేటట్టు మార్చి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఏంటంటే నేను వచ్చేసి ఒక పాయింట్లో అంటే ఒక కుండీలోనే మీకు యూజ్ అయ్యేటట్టు కొన్ని విటమిన్స్ అనేవి యాడ్ చేసి వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీలలో కూడా ఇలా డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి ప్లాంట్ చేసుకుంటూ టైం స్పెండ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే పూర్తిగా చూసేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఈ కుండీలో చూపిస్తాను అనమాట. నేను వచ్చేసి బ్లాక్ మట్టి తీసుకున్నాను, ఎందుకంటే బ్లాక్ సాయిల్ అనేది త్వరగా మొక్కని పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట బ్లాక్ మట్టికి. నేను వచ్చి లెవెల్స్గా వేసుకున్నాను. ఇప్పుడు నేను మట్టి ఎంత వేసుకున్నానో దానికి సగం ఇసుకైతే వేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను వేస్ట్ అంటే యానిమల్స్ వేస్ట్ నుంచి తయారు చేసింది వేశాను. మనకి ఇవి వచ్చేసి నర్సరీ హబ్స్లో అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడూ కూడా. అసలు దాన్ని తడపకుండా వేయాలన్నమాట, ఎందుకంటే తడిపితే చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది వేయడానికి, అలాగే మొత్తం స్టిక్కీ అయిపోయింది. దాని తర్వాత నేను మళ్ళీ బ్లాక్ సాయిల్ అనేది వేసేసుకున్నాను. దీని తర్వాత నేను బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవి 2 కప్స్ అన్నమాట. అలా నేను అంటే మనకి 2 కప్స్ అని కరెక్ట్గా కాదు, కానీ అది కింద వరకు తడిసే వరకు మనం ఆ వాటర్ అనేది పోస్తే ప్లాంట్స్కి చాలా బెటర్ రిజల్ట్ చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో కట్ చేసిన వెజిటేబుల్స్ అవి ఉంటాయి కదా, పీసెస్, అవన్నీ కూడా వేస్ట్, వాటినన్నిటిని కూడా నేను డ్రై చేసేసాను అనమాట. తడపకుండా డ్రై చేసి దాని తర్వాత నేను వచ్చేసి కుండీలో వేసాను అనమాట. అలా వేయటం వల్ల ఏంటంటే మనం మొక్క పెట్టేదాకా కూడా అది ఎలాగో ఉంటుంది. మనం రోజు నీళ్ళు పోస్తాం కదా, అప్పుడు అది కొంచెంగా డిజార్ట్ అయ్యి కొంచెం ప్లాంట్స్కి మెల్లగా విటమిన్స్ అనేది అందిస్తూ ఉంటుంది. నేను దాని తర్వాత మళ్ళీ బ్లాక్ సాయిల్ వేసేసాను. దాని తర్వాత మనం ఏ మొక్క అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం ఆ మొక్కకి ఆల్రెడీ కొంచెం మట్టి అనేది అతికిచ్చేసి పెట్టడం వల్ల తొందరగా చెట్టు వడపడిపోకుండా ఉంటుంది. దీని తర్వాత నేను వచ్చి స్టోన్స్ తీసుకుంటున్నాను అన్నమాట, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి స్టోన్స్ మొత్తం కిందంతా కూడా స్టోన్స్ పెట్టడం వల్ల మనం పోసిన వాటర్ తొందరగా డ్రై అయిపోకుండా ఉంటాయి అన్నమాట. నేను వచ్చి కొన్ని స్టోన్సే ఉన్నాయి నా దగ్గర, అలాగే కొన్ని స్టోన్సే పెట్టాను. కుదిరితే మాత్రం కుండీ మొత్తం కూడా స్టోన్స్ అనేవి అలా స్టిక్ చేసేయడం వల్ల తొందరగా సాయిల్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. లాస్ట్ ఫినిష్ అయితే ఇలా ఉంది. దీనికి ఏంటంటే డైలీ మనం వాటర్ పోస్తే చాలు, దీనికి సపరేట్గా మనం మళ్ళీ కొత్తగా ఎటువంటి విటమిన్స్ ఇవ్వక్కర్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.